హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యం చిన్న సందేశమే, ఒక 5 లేదా 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది, కానీ ముఖ్యమైన సందేశం అన్నమాట. ఇంపార్టెంట్ సందేశము 5-10 నిమిషాలు ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఉన్నారని మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఏ సువార్త ధ్యానిస్తున్నాం? మత్తయి సువార్త. ఎన్నో అధ్యాయము? 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చివరిసారిగా మీరు ఉన్న వాక్యం అంశము, ఏదైనా సాధించాలంటే ఆశ మాత్రమే ఉంటే సరిపోదు. ఏదైనా సాధించాలంటే ఆశ, కోరిక మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగిన ఇంకొకటి కూడా మనం చేయాలా అనే అంశం గురించి దేవుడు గత రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడినాడు. మనం అనుకున్నది ఏదైనా సాధించాలంటే ఆశ మాత్రమే సరిపోదు, ఆశతో పాటు ఒకటి ఉండాలని చెప్పేసి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చూడండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చాలు. యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగుతుంది. అప్పుడు నీకు పరలోకంలో డబ్బులు వస్తాయి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పరలోకంలో నీకు ధనము కలుగుతుంది అనే మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, యేసు ప్రభువారు ఆ మత్తయి సువార్తలోనే చెప్తారనమాట. చూడండి, అది కూడా చదివిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయును, దొంగలు కన్ను మూసి దొంగలిందురు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకునడి, అచ్చట చెమటమైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్ను మూసి దొంగలుగులరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. చాలు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద మీకోసం ధనాన్ని సంపాదించుకోవద్దండి. భూమి మీద మీకోసం డబ్బుల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, ఐశ్వర్యాలను సంపాదించుకోవద్దండి. ఎందుకు? అక్కడ చిమ్మెట, తుప్పు ఉన్నాయంట. చిమ్మెట అంటే చెదపురుగులు తెలుసు కదా, చెదలు తెలుసు కదా. అరే ఏం చేస్తాను కదా, తొందరగా కదా. యేసు ప్రభువారు భూమి మీద మీరు డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు సంపాదించుకోవద్దండి అని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ భూమి మీద చిమ్మెట, తుప్పు ఉన్నాయంట. చిమ్మెట అంటే చెదపురుగులు, చెదపురుగులు అంటాం కదా మనం. తుప్పు ఉన్నాయంట. అవి ఏం చేస్తాయి? చెదపురుగులు ఏం చేస్తాయి? ఇప్పుడు ఒక కట్టుకి చెదపురుగులు పట్టిందనుకో, చెదులు అంటారు కదా మీరు. చెదులు పట్టిందనుకో కట్టుకి ఏమవుతుంది? మొత్తము ఒక వారం, ఒక నెల తర్వాత చూస్తే ఆ కట్టులో మట్టి తప్ప ఏముండదు అనమాట. ఒక ఇనుము ఉందనుకో, ఇనుము కానీ తుప్పు పట్టిందనుకో ఏమవుతుంది? ఆ ఇనుము పరిస్థితి ఒక వారానికి మొత్తం ఆ ఇనుమంతా సిలుమలిపోయి, అంటే ఆ ఇనుమంతా కరిగిపోతుంది అనమాట. అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు కానీ ఈ భూమి మీద కానీ డబ్బులు, ఆస్తులు సంపాదించుకుంటే చెదులు తినేస్తాయి, తుప్పు తినేస్తాయి. డబ్బులు అంటే చెదులు తినేస్తాయి, పెట్టలేమని పెడితే పోయి చెదులు తినేస్తాను కూడా అంటారా? చెదులు అంటే ఏంటంటే మనుషులు గుర్తు. అలాంటి మనుషులు ఉంటారు. మీ ఆస్తిని మీకు తెలియకుండా, మీ డబ్బులు మీకు తెలియకుండా తినేసే మనుషులు ఉంటారు ఈ భూమి మీద. వాళ్ళు మీకు మంచి మాయ మాటలు చెప్పేసి, మంచి తీయని మాటలు చెప్పేసి మీ డబ్బులను, ఆస్తులను తినేస్తారు. తినేసిన తర్వాత వాళ్ళు పట్టు నిండిపోతుంది.
అది తుప్పు అయిపోయిన తర్వాత మట్టి అయిపోయిన తర్వాత ఏం చేస్తాయి చెదులు? కట్టి కొడతాయి, మంచి కట్టి ఉంటుంది, ఆ కట్టి కొడతాయి, బాగా తింటాయి. తినేసిన తర్వాత అది మట్టి అవుతుంది, ఆడే ఉంటాయా? వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి అంతే తినేసి. అలాగే ఈ పక్కనే మనుషులు ఏం చేస్తారంటే భూమి మీద నీ దగ్గర బాగా ఆస్తి ఐశ్వర్యం బాగా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? నైస్గా నీ దగ్గర వస్తారు. చేతులు ఎట్లయితే ఆ కట్టె మీదకి వస్తుందో, తుప్పు ఎలాగైతే ఆ కట్టె మీదకి వస్తుందో అట్లా వస్తారు నైస్గా. ఆ డబ్బులు ఉన్నంత వరకు తినేస్తారు నీ దగ్గర, ఆస్తులు ఉన్నంత వరకు నీకు బాగా మాయమాటలు చెప్పి తినేస్తారు, చేతులు తినేసినట్లు. తర్వాత మట్టి అయిపోయింది అనుకో, అంటే డబ్బులు అంతా అయిపోయింది అనుకో, ఎందుకు పనికిరాకుండా అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? చిన్నగా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు. అంటే నీ దగ్గర బాగా ఆస్తి ఐశ్వర్యం ఉన్నప్పుడు వాళ్ళు తినేస్తారు, నీ దగ్గర ఏమి లేనప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ భూమి మీద నువ్వు డబ్బులు ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. అయ్యో ప్రభా, డబ్బులు సంపాదించుకోవద్దు ఎట్లా ప్రభా? ఇప్పుడు ఈ భూమి మీద ఏది కొనాలన్నా డబ్బుతోనే కదా అని మనం అనుకోవచ్చు. దేవుడు చెప్తుండేది ఏంటి? నీకు అవసరానికి కావాల్సినంత నువ్వు సంపాదించుకో, నీకు తినడానికి ఉండడానికి నీ అవసరాలు తినడానికి కావాల్సింది సంపాదించుకో. అదే పనిగా డబ్బు కోసమే నువ్వు బ్రతకద్దు, డబ్బు సంపాదించాలనే ధ్యేయంతోనే బ్రతకద్దు. ఎందుకంటే నువ్వు సంపాదిస్తావు కానీ తినేసేవాడు ఆ తుప్పులు ఆ చెదలు మస్తుగా ఉంటారన్నమాట. అది దేవుడు చెప్తున్నాడు. దొంగలు ఉన్నారు, ఆ డబ్బుల్ని దొంగతనంగా తినేసే దొంగలు ఉన్నారు. నీకు తెలియకుండా నీకు మాయమాటలు చెప్పేసి తినేసే ఆ దొంగలు ఉన్నారు. నైస్గా నీ దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పేసే చెదలు తుప్పు లాంటి వ్యక్తులు కూడా ఈ భూమి మీద ఉన్నారు. నువ్వు డబ్బులు ఆస్తులు అత్యధికంగా సంపాదించుకుంటే, ఎంత ఆశ సంపాదించుకుంటే అంత నష్టం నీకు, ఎంత డబ్బులు ఎక్కువ ఉంటే అంత నష్టం. ఈ రోజుల్లో చూడండి, కష్టాలు శ్రమలు ఇబ్బందులు టెన్షన్లు ఎవరికి ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళకే. డబ్బులు లేని వాళ్ళకి మామూలుగా ఉండే వాళ్ళకి సరిపోయేంత ఉండే వాళ్ళకి ఏ టెన్షన్లు ఏ బాధ ఉండదు. ఈ డబ్బులు ఎక్కువ కష్టాలన్నీ బాధలన్నీ సమస్యలన్నీ వీళ్ళకే ఉంటాయి డబ్బులు ఉండే వాళ్ళకి. ఎందుకో ఎంత డబ్బులు ఎక్కువైతే తినేవాళ్ళు ఎంతమంది ఎక్కువ అవుతారు అన్నమాట. మంచి మాటలు చెప్పి నైస్ మాటలు చెప్పి తినేసే వాళ్ళు ఎంత ఎక్కువ అవుతారు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ భూమి మీద అలాంటి ధనాన్ని మీరు సంపాదించుకోవద్దండి. మీరు భూమి మీద డబ్బుల కోసం ఆస్తుల కోసం ప్రయాసపడుతుంటే కష్టపడద్దండి. మీకు ఎంత అవసరమో అంతవరకు ఉంటే మీకు చాలు. డబ్బు కోసమే ఆస్తుల కోసమే మీరు సంపాదించుకు ప్రయాసపడితే దాన్ని తినేసే వాళ్ళు చెదపురుగులు చాలా ఉన్నాయి. దొంగలు లాంటి వాళ్ళు చాలా ఉన్నారు. మీ డబ్బులు దొంగలించడానికి, మీ ఆస్తుల్ని, మీ కలిగిన ఐశ్వర్యాన్ని దొంగలించేవాళ్ళు. కాబట్టి ఈ భూమి మీద ధనం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడద్దు. ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడద్దు. మరి ఏం చేయాలా? పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. పరలోకంలో నీ డబ్బులు పెరగడానికి అలాంటి పనులు చేయి. భూమి మీద డబ్బులు అందరూ ఏం చేస్తారు? ఈ ప్రపంచంలో ఎవరైనా చూడండి, సాగుతుంటాం కదా, ఇదం మూలం ధనం జగత్ అంటారు కదా. అంటే డబ్బు ఉంటేనే ఈ భూమిలో ఏదైనా సాధ్యం అంటారు కదా. డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే, అన్నిటితో కూడా కష్టాలు కూడా సాధ్యమే. వచ్చేది అవే ఫస్ట్. డబ్బులు ఉంటే వచ్చేది ఏమొస్తాయి? అవే వస్తాయి ఫస్ట్. తినే వాళ్ళు ఎక్కువ అవుతారు, టెన్షన్లు ఎక్కువ పోతాయి, దాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ పరిస్థితులు అయిపోతాయి. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో కూడా ఆ వ్యక్తి రాశాడనమాట. చదువుతాను చూడండి, ప్రసంగి గ్రంథంలో నేను చదువుతాను, మీరు వినండి. ప్రసంగి 5, 10, 11, 12. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాని ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, సొలొమోను గారు, జ్ఞానైన సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే,
డబ్బులు సంపాదించాలని ఎవరైతే ఆశపడతారో కోరుకుంటారో వారికి ఆ డబ్బులు సంపాదించడం వల్ల తృప్తి రాదంట, సాటిస్ఫాక్షన్ రాదంట. ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారంట. అక్కడ రాయడండి, ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతారు. ఆ ఆస్తి పడికి ఆ ఆస్తిని కన్నులారా చూసుకోవడానికి తప్ప అనుభవించడానికి ఎందుకు పనికిరాదు. ఇంకా చెప్తూ కష్టజీవులు అంటే ఆస్తి లేకుండా రోజు కష్టపడి తింటారు కదా, వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంచెం కొంచెం ఆ రోజు ఆ కూలి ఆ డబ్బులు సంపాదించడంతో వాళ్ళు ప్రశాంతంగా తిని హాయిగా పడుకుంటాడు. ఈ ఆస్తి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడికి నిద్రే పట్టదంట. కష్టజీవులు రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు, పూట గడిపే వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు తమ సంపాదించుకుని వాళ్ళ ఖర్చులు సరిపోతాయి కాబట్టి వాళ్ళు హాయిగా తిని ప్రశాంతంగా పడుకుంటారంట. ఈ ఆస్తి ఎక్కువ వాళ్ళకి నిద్ర పట్టదంట. ఎందుకో అది తినేసే వాళ్ళు ఎక్కువ ఇక్కడ కర్లా కాసుకోవాలి కదా, నిద్రపోతే ఒకరి చేతికి వెళ్ళిపోతారు. వాళ్ళు సుఖనిద్రే పట్టదంట, సుఖంగానే నిద్రపోరంట. మీరు కావాలంటే చూడండి ధనవంతులు, వాళ్ళని కదిపి చూడండి, ప్రశాంతత ఏ ఉండదు వాళ్ళ జీవితంలో. డబ్బులు ఉంటుంది, ప్రశాంతతే ఉండదు. సుఖంగా ఒక రోజు కూడా నిద్రపోరు, సుఖంగా ఒక పూట కూడా సుఖంగా అన్నం తింటారు వాళ్ళు. ధనం ఉండేవాళ్ళు ఐశ్వర్యం మీరు చూడండి, వాళ్ళు సుఖంగా ఒక పూట అన్నం తింటారు, సుఖంగా ఒక రోజు నిద్రపోరు, సుఖంగా ఒక క్షణం కూడా ఉండరు, సుఖంగా వాళ్ళ కుటుంబంతో గడపరు, శాంతి సమాధానం వాళ్ళ దగ్గర ఉండదు. దేవుడు చెప్తున్నాడు, అలాంటి ధనం కోసం మీ సుఖాన్ని పోగొట్టే, మీ సంతోషాన్ని పోగొట్టే, మీ సాటిస్ఫాక్షన్ పోగొట్టే, అలాంటి మీ ఇతరులు భక్షించే, ఇతరులు తినేసే అలాంటి డబ్బు కోసం ఈ భూమి మీద ప్రయాసపడద్దు. అలాంటి డబ్బును సంపాదించుకోవాలి, డబ్బే 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 అని దానికోసం నువ్వు ప్రయాసపడద్దు, దానికోసం నువ్వు కష్టపడద్దు. కష్టపడితే నీకు నష్టమే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒకడేమో నేను బాగా డబ్బులు సంపాదించేస్తానని చెప్పేసి రాత్రి పగలు లేకుండా డబ్బులు మొత్తం కూడబెట్టాడంట. ఫస్ట్ బాగా సంపాదించేయాలా, సంపాదించిన తర్వాత ఎంజాయ్ చేయాలి ఆ డబ్బులతో అని చెప్పేసి రాత్రి పగలు మోసాలు కుట్రంతలు అన్నీ చేసి డబ్బులు మొత్తం సంపాదించినాడంట. మొత్తం సంపాదించినాడు, కట్ల కోట్లు పెట్టుకున్నాడు. ఇంకా రేపటి నుంచి ఎంజాయ్ చేయాలి. ఈ డబ్బులు అంతా సంపాదించిన, ఇన్ని సంవత్సరాలు బాగా సంపాదించినాను, రేపటి నుంచి చూస్తే ఇంకా జల్సగా ఎంజాయ్ చేస్తాయి ఈ డబ్బులతో. నాకు ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతా, ఏ దేశం కావాలంటే ఆ దేశం, ఏ దాంట్లో ఫ్లైట్లు వాళ్ళంటే ఫ్లైట్లో, కార్లో వాళ్ళంటే కార్లో, బస్సులో వాళ్ళంటే బస్సులో, ఓళ్ళలో ఎక్కడ వాళ్ళంటే ఎక్కడ, ఎట్లా ఎంజాయ్ చేయాలంటే అట్లా చేస్తా, రేపటి నుంచి చూసుకో అని ఈరోజు రాత్రి కూడా పడుకున్నాడంట. ఆ రోజు రాత్రి పిలిచినాడు, నాయనా సార్ నువ్వు సంపాదించుకురా, నేను పిలుచుకోపోతాడా, నువ్వు ఈరోజు రాత్రి మనం అవుతారా నాయన, ఈరోజు రాత్రి నీ ప్రాణం నేను తీసుకుంటానా, నువ్వు సంపాదించినంత ఈవిడిపోతుంది అన్నాడంట యేసుప్రభు. ఈడేమో కష్టపడి మోసాలు చేసినాడు, కుట్ర చేసి మొత్తం సంపాదించినాడు. కానీ ఆ రోజు రాత్రి దేవుడే రేపు నుంచి ఎంజాయ్ చేస్తా ఈ డబ్బులతో అనుకున్నాడు. ఈరోజు రాత్రి దేవుడు అతని ప్రాణాన్ని అడిగినాడు. ఏం లాభం అతనికి ఆ డబ్బు వల్ల? ఏమొచ్చింది అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్న డబ్బులు సంపాదించుకోవడం కోసం, ఆస్తులు సంపాదించడం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు. అయితే గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నువ్వు సంపాదిస్తున్న ఆస్తిని, ఆ డబ్బుల్ని తినేయడానికి పురుగులు లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు, తుప్పు లాంటి మనుషులు చాలామంది ఉన్నారు, దొంగల లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళు నువ్వు సంపాదించే డబ్బుల కోసమే, ఆస్తుల కోసమే ఉంటారు. నీకు తెలియకుండా నీకు మంచి మాట చెప్పి వాళ్ళు తినేస్తారు నీ డబ్బుల్ని, నీకు తెలియదు వాళ్ళు తినేస్తున్న విషయం కూడా. ఇంకొకటి చెప్పాలంటే, ఆ డబ్బులు అనుభవిస్తావు లేదో నీకే తెలీదు. సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నావు, కానీ రేపు నువ్వు దాన్ని అనుభవించావు, నువ్వు బతుకుంటావో లేదో నీకు తెలియదు. కాబట్టి ఈ లోకం, ఈ భూమి మీద ఉండే ధనం మీద కాదు, ఆ డబ్బు సంపాదన మీద కాదు మీరు దృష్టి పెట్టాల్సింది. పరలోకంలో ఉండే ధనం సంపాదించుకోవాలా. పరలోకంలో అంటే ఆ స్వర్గంలో నాకు ధనం ఎక్కువ అవ్వాలా, ఆ ధనం కోసం, ఈ భూలోకంలో ఉండే ధనం కోసం కాదు, ఆ పరలోకంలో ఉండే ధనం కోసం మీరు ప్రయాసపడండి అని దేవుడు చెప్తున్నాడు. సరే, భూలోకంలో ధనం అంటే మనం కష్టపడుతానో, లేకపోతే మోసాలు చేస్తానో, కుట్రలు చేస్తానో, కుతంత్రాలు చేస్తానో, లేకపోతే ఏదో రకరకాలు చేస్తే కష్టపడేది సంపాదించుకోవచ్చు. మరి పరలోకంలో ధనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకు పరలోకంలో ధనం వస్తుంది? ఏం చేస్తే మనకు పరలోకంలో ధనం వస్తుంది?
భూలోకంలో ధనం సంపాదించుకుంటే ఇవన్నీ వస్తాయి. పరలోకంలో ధనం సంపాదించుకుంటే ఏం చేయాలా అక్కడే చెప్పినాడు యేసుప్రభు. చదువు మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. 2 చేయాలా. నీకు పరలోకంలో ధనం కలగాలంటే, పరలోకంలో నీకు ధనం రావాలంటే 2 పనులు చేయాలి నువ్వు. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల నీవు నీ ఆస్తి పరిపూర్ణ కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. చాలు. పరలోకంలో నీకు ధనం ఎప్పుడు కలుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందంటే 2 విషయాలు. అప్పుడు నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. మొట్టమొదటిగా నీకు పరలోకంలో ధనం ఎప్పుడు కలుగుతుందంటే నీ దగ్గర ఏముందో దాన్ని ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి ఎప్పుడైతే నువ్వు ఆ సహాయం చేస్తావో అప్పుడు నీకు పరలోకంలో ధనం పెరుగుతుంది. అర్థమైందా? అక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ యవ్వనస్తుడితో, ఆ ధనవంతుడితో, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, ఇతను డబ్బులు ఎక్కువ ఉంది. కొదువుగా ఉండేది ఏంటి అది చూడండి. నేను దాన్ని చదువుతాను. మార్కు సువార్త ఇదే సందర్భం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నదాన్ని అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక. అతడు ఎవరంట? మిగుల ఆస్తి గలవాడు, అత్యధికంగా ఆస్తి కలిగిన వాడు, ధనవంతుడు, అత్యధికమైన ధనము గలవాడు. ఈ ధనం గలవానికి ఏదైనా కొదువు ఉంటుందా? అన్నీ ఉంటాయి. కానీ యేసుప్రభు ఇతను చూస్తూ ఏం చెప్తున్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఇతను అనుకున్నాడు, అయ్యో ఏంటి నేను అత్యధికంగా ఐశ్వర్యంతో నాకు కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, నేను ఏం కావాలంటే ఈ ఆస్తి సంపాదించుకుంటాను, నాకు కొదువు ఉండాలంటేదండి యేసు ఈయన బోధకుడు. నాకేం కొదువు ఉంది అని అంటే, ఏం కొదువు ఉంది ఇతనికి? అతను ఒకటి కొదువు ఉంది అన్నాడు కదా. ఏం కొదువు ఉంది అతనికి? పరలోక ధనం. ఏంటి? ఈ భూలోకంలో అన్నీ ఉన్నాయి అతనికి, కానీ పరలోక ధనం అతని దగ్గర లేదు. అదే దేవుడు చెప్తున్నాడు, నీకు ఈ భూలోకంలో అన్నీ ఉన్నాయి నాన్న, కానీ పరలోక ధనం నీకు కొదువుగా ఉంది. పరలోక ధనం నీ దగ్గర లేదు, అదొకటే నీకు కొదువు ఉండేది. అసలు ఉండాల్సిందే అది. భూలోకంలో ఎన్ని ఉన్నాయే, ఎన్ని ఎందుకు పనికిరావు. ఆ పరలోకంలో ఏదైతే ధనం ఉందో అదే ఉండాలి, నీకు కొదువు ఉండేది అదే. ఆ పరలోకంలో ధనం నీకు కలగాలంటే నువ్వు చేయాల్సింది ఒకటి, నీకున్న ఆస్తుల్ని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అంటే ఈ లోకంలో మనకి ఎన్నున్నా ఏమున్నా అవన్నీ పరలోకంలో ఉన్న ధనంతో పోల్చినప్పుడు ఎన్ని పనికిరావు, వ్యర్థమైనవి. పరలోకంలో ధనం మనకు లేకుండా ఈ భూలోకం అంతా మన దగ్గర ఉన్నా కూడా ఎందుకు పనికిరావు, కొదువు ఉన్నట్లే. నీకు పరలోకంలో ధనము లేనట్లే. నీకు ఆ పరలోకంలో ధనం ఉంటే ఈ భూలోకంలో ఇంక ఏదున్నా ఏది లేకుండా నీకు అవసరమే లేదు. అయితే ఆ పరలోకంలో ధనం ఎలాగొస్తుందంటే ఒకటి అతను చెప్తున్నమాట, నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. అంటే ఇతని దగ్గర ఉండాల్సింది అనుకుంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? మస్తుగా ఉంది ఇతని దగ్గర. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నీ దగ్గర ఉండాల్సింది అనుకుంటే ఏదైతే ఎక్కువగా ఉందో ఆ ఎక్కువగా ఉన్నదాన్ని తీసుకొని ఎవరికైతే లేదో వాళ్ళకి పంచిపెట్టాయి. నీ దగ్గర ఎక్కువ ఉంది కదా, ఎదుటి దగ్గర లేదు కదా, వాడికి ఉచితంగా ఇచ్చే వాడికి సహాయం చేయి. వాడు ఆపదలో ఉన్నాడు, నీ దగ్గర ఎక్కువ ఉంది, అత్యధికంగా ఉంది, నీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది, లేని వాడికి. అప్పుడు నీకేం జరుగుతుంది? పరలోకంలో ధనం కలుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ ఇతరులకి ఎంతైతే నువ్వు సహాయం చేస్తావో అంత ధనం నీకు అక్కడ కలుగుతుంది. ఆ సహాయం అనేది డబ్బు రూపంలోనే కాదు,
దేవుడు చెప్తున్న పరలోక ధనం అంటే ధనం అంటే డబ్బనే కాదు, అది ఎలాంటి సహాయం అని కావచ్చు. వేరే వ్యక్తులు ఇతరులు ఏ అవసరంలో ఉన్నారో, అది పని అవసరమా, డబ్బు అవసరమా, వస్తువులు అవసరమా, లేకపోతే ఇంకే అవసరమా, ఏ అవసరమైనా కావచ్చు. రకరకాల అవసరాలు ఉంటాయి ఈ ప్రపంచంలో. ఆ అవసరంలో ఏదైనా ఉన్నప్పుడు, అవసరాన్ని తీర్చే ఆ స్థాయి మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, వాళ్ళకి దాన్ని చేయాలి. సామెతలో కూడా ఒక మాట ఉంటుంది, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఆ మేలు చేయకుండా వెనక్కి పోవద్దు. మేలు చేయడం నీ చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాడు చేయొద్దు. ఆ మేలు పొందడానికి ఎవరైతే అర్హులో వాళ్ళకే చేయాలి. మేలు చేయడం నీ చేతిలో లేదు, నీకు అవకాశం లేదు, నువ్వు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పిన మాట ఏంటి, మేలు చేయడం నీ చేతిలో ఉన్నప్పుడు, ఇతరులకి మేలు చేయడం నీ చేతిలో ఉన్నప్పుడు ఆ మేలు ఎవరైతే పొందుకోవడానికి అర్హులో వాళ్ళని నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఒక అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నా, మీ ఇద్దరికి 100 రూపాయలు అవసరమైంది. ఎవరికి? నీకు 100 రూపాయలు ఎందుకు అవసరమైందంటే నీకు సినిమాకి పోవడానికి అవసరమైంది. ఆమెకి ఎందుకు అవసరమైందంటే ఇంట్లో నూనె లేదు, నూనె అయిపోయింది, నూనె తెచ్చుకోవాలి. ఈమెకు సినిమా పోవడానికి ఏమికి అవసరం, నూనె తెచ్చుకోవడానికి ఏం అవసరం, ఇద్దరికి అవసరమే కదా. ఇద్దరికి ఆమె అవసరం ఆమెది సపరేట్, ఏం అవసరం ఏం సపరేట్ది. నా దగ్గర 100 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది. ఇప్పుడు నా చేతిలో ఇద్దరికి సహాయం చేసే అంత డబ్బులు ఉందా లేదా? ఉంది. 100 రూపాయలు ఉంది, మేలు చేసే ఆ స్థాయి నా దగ్గర ఉంది. కానీ ఎవరు చేయలేను? ఆ మేలు పొందడానికి ఎవరైతే నిజముగా అర్హులో వాళ్ళు చేయాలి. వీళ్ళిద్దరిలో అర్హులు ఎవరు? ఆయన అర్హులు. ఎందుకు? ఆ 100 రూపాయలతో ఆమె ఇంటికి ఆ నూనె తెచ్చుకుంటే ఇంటిలో కూరకి, ఇంటి కుటుంబాన్ని నడిపించుకోవడానికి సహాయపడుతుంది. అదే మళ్ళీ ఏం చేసినాడు అనుకో, ఏమి సినిమా విజిల్ వేసి ఆ సినిమాని అంతా చూసి ఆ పనికి మళ్ళీ చూసి నేను కూడా అట్లా చేయాలని ఇట్లా చేయాలని చెప్పేసి అడివి చెడిపి తాగి తందాలు వాళ్ళు తిట్టి హోడు కాకలేసి ఏం చెడిపోతుంది. మేలు చేయడం నా చేతిలో ఉంది, కానీ ఎవరు చేయాలా? ఎవరికైతే ఆ మేలు పొందే అర్హులు ఉంటారో వాళ్ళు మాత్రం చేయాలి. నీ దగ్గర ఉందని చెప్పి ఎవడు కొడితే వాళ్ళు చేసేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, వాళ్ళ ఇద్దరికీ మేలు అవసరమే, కానీ చేయడానికి నీ చేతిలో ఏమీ లేదు. అలాంటప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన ఇబ్బందే లేదు. ఎందుకో నీ చేతిలో ఏం లేదు, 100 రూపాయలు నీకు ఇచ్చేదానికి లేదు. అర్థమైందా? మేలు చేయడం నీ చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయాలా. లేనప్పుడు కాదు, నీ దగ్గర లేనప్పుడు కాదు, నీ దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇతరులకి సహాయం చేయాలా. నేను చెప్పిన క్రిస్టియన్లకే చేయాలన్నా, ఎవరైనా సరే, అది దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఆ వ్యక్తి అవసరంలో ఉన్నారంటే, మనం సహాయం చేసే స్థితిలో ఉన్నామంటే మనం చేయాల. అర్థమైందా? వినండి, అలా చేస్తే మొట్టమొదటి అది పరలోకంలో నీకు ధనం కలగాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలంటే, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరికైతే సహాయం అవసరమో వారికి ఖచ్చితంగా నీ దగ్గర సహాయం చేసే స్థితి నీ దగ్గర ఉన్నప్పుడు వారికి నువ్వు ఆదుకోవాలా, వారిని సహాయం చేయాల. నెంబర్ 1. నెంబర్ 2, పరలోకం నందు నీకు ధనము కలిగే రెండొక మార్గం ఏంటంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం. ఏలనగా మీరు ఖైదీలో ఉన్నవారి కరుణించి మీకు మరీ స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చాలు. ఇక్కడ పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మీకు మరి శ్రేష్టమైనది నిత్యముగా ఉండే ఆ స్వాస్థ్యాన్ని పొందుటకు మీ ఆస్తిని కోల్పోవటకు కూడా ఒప్పుకున్నారు.
కాబట్టి భయపడకండి, ధైర్యంగా ఉండండి, మీకు గొప్ప బహుమానం కలగబోతుంది. వాళ్ళు మరి శ్రేష్టమైన ఆస్తిని పొందుకోవడానికి తమకున్న ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారంట. మరి శ్రేష్టమైన ఆస్తి ఎక్కడుంది? పరలోకమే. ఆ పరలోకాన్ని పొందుకోవడానికి తమకున్న ఆస్తి ఎక్కడుంది? భూలోకంలో. తమకున్న భూలోకంలో ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారంట. అంటే భూలోకంలో ఆస్తిని వదులుకుంటేశారంట, డబ్బుల్ని వాటన్నిటిని వదులుకుంటేశారంట పరలోకంలో ఆస్తిని పొందుకోవడానికి. ఏ విధంగా వదులుకున్నారంటే అక్కడ రాయబడినమాట, ఖైదులో ఉన్న వారిని కరుణించుటకు. పైనుంచి కింద చదివితే దాని అర్థం ఏంటంటే సంఘాన్ని విస్తరింపజేయటకు, సంఘానికి ఇవ్వడానికి, దేవుని పరిచర్యను ముందుకు సాగించడానికి తమ డబ్బులను ఆస్తులను అమ్మి సేవకి చేశారంట. దేవుని పరిచర్య జరగాల, సంఘాలు స్థాపించాలా, మందిరాలు కట్టాలా, అనేక ఆత్మలు రక్షింపబడాలా, దేవుని సువార్త ప్రకటించాలా, అనేక మందికి రక్షణ సువార్త వెళ్ళి అనేక మంది మారుమనసు పొంది దేవుని రక్షణలోకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారికున్న ఆస్తులను అమ్మి ఆ డబ్బులు తెచ్చి ఆ సేవకులకి ఇచ్చి, అయ్యా మీరు సేవ చేయండి అయ్యా, మందిరాలు కట్టండి అయ్యా, సువార్తను ప్రకటించండి అయ్యా, సభలు పెట్టండి అయ్యా, అనేక మందిని మీరు దేవుని రక్షణలోకి నడిపించండి అని చెప్పేసి తమ ఆస్తిని అంతా అమ్మేసి, అంటే కోల్పోయి సేవకి ఇచ్చేశారంట. అపోస్తులు చేసిన పరిశుద్ధులు, మొట్టమొదటి పరిశుద్ధులు చేసిన ఆ సంఘం చేసింది ఇదే. ఏం చేశారంటే తమకున్న ఆస్తులన్నింటిని అమ్మేసి ఆ డబ్బులంతా తెచ్చి సేవకులు ఇచ్చేసి, అయ్యా మీరు సేవ చేయండి అయ్యా, ఊరు వెళ్ళి సేవ చేయండి, మందిరాలు కట్టండి, దేవుని పరిచర్య జరిగించండి, సభలు పెట్టించండి, అనేక మందిని దేవుని వైపు నడిపించండి అని చెప్పేసి అనేక మంది తమకున్న డబ్బుల్ని ఆస్తుల్ని అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేశారంట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మేము ఇక్కడ మా ఆస్తులను కోల్పోతే మాకు పరలోకంలో ఆస్తులు కలుగుతాయి, కాబట్టి ఆ పరలోకం నుండి ఆస్తులు కలగడానికి ఈ లోకంలో మాకున్న వాటిని మేము దేవుని కోసం ఇచ్చేస్తాం అని చెప్పేసి వాళ్ళు దేవుని కోసం ఇచ్చేస్తారంట. ఆ మాట కూడా నేను చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 34-35. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులకు పాదముల యొద్ద పెడుతూ వచ్చేది. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టింది కనుక వారు ఎవరికి పొదవలేకపోయాను. ఇప్పుడు 37. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. చాలు. అక్కడ ఎవరైతే భూములు కలిగి ఉన్నారో, ఆస్తులు కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంట? వాటిని అమ్మేసి ఆ డబ్బులు అంతా తీసుకుని వచ్చేసి పాస్టర్లకు ఇచ్చేశారంట. ఇచ్చేసి ఏం చెప్పారంట? అయ్యా మీరు వెళ్ళి ఈ డబ్బులు తీసుకొని సేవ చేయండి అయ్యా, సువార్తను ప్రకటించండి అయ్యా, మందిరాలు కట్టండి అయ్యా, అనేక ఆత్మను దేవుళ్ళకి రక్షించండి అయ్యా అని చెప్పేసి ఆ డబ్బుల్ని సేవకులకి ఇచ్చేసి ఆ దేవుని పరిచయంలో వాళ్ళ పాలి భాగస్వారయ్యారంట. కారణం ఏంటంటే వారు ఈ భూలోక ధనం మీద, ఈ భూలోక ఆస్తి మీద వాళ్ళు దృష్టి పెట్టలా. మాకు ధనం ఎక్కడ పెరగాలనుకున్నారు? పరలోక ధనం మాకు పెరగాల, పరలోకంలో మా ఆస్తి పెరగాల అనే ఉద్దేశంతో భూలోకంలో ఉన్న వాటిని అన్నిటిని తెచ్చి అపోస్తుల పాదములు పెట్టి వాళ్ళ దగ్గరికి ఇచ్చేశారంట. అంటే ఈ పరలోకంలో మీకు ధనము కలగాలంటే ఉన్న 2 మార్గాలు. మొట్టమొదటి మార్గం, ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరికైతే సహాయం అవసరమైందో, వాళ్ళు క్రైస్తవులైనా సరే, క్రైస్తవులు కాకపోయినా సరే, వాళ్ళు విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, ఎవరికి అవసరం ఉందో మనం ఆ సహాయం చేసే స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా చేయాల, అది ఎలాంటి అవసరమైనా సరే. రెండోదిగా, సేవ జరగడానికి, దేవుని పరిచర్య చేయడానికి ఎవరైతే తమకున్న వాటిని
దేవుని సేవ కోసం ఇచ్చేస్తారో వారికి కూడా పరలోకంలో ధనము కలుగుతుందంట. ఈ 2 మార్గాలు తప్ప నీకు పరలోకంలో ధనం కలిగే మార్గం వేరే మార్గమే లేనే లేదు. ఈ భూలోకంలో నువ్వు ధనం సంపాదించుకుంటే, ఆస్తులు సంపాదించుకుంటే దాన్ని తినే వాళ్ళు ఎక్కువ అవుతారు, దొంగిలించే వాళ్ళు ఎక్కువ అవుతారు, సుఖ నిద్ర మనకు పట్టదు, సుఖంగా మనం బ్రతకలేము, సంతోషంగా మనం బ్రతకలేము, సమాధానంగా మనం బ్రతకలేము, కనీసం నిద్రపోయేటప్పుడు కూడా సుఖంగా నిద్రపోలేము. అదే ఈ భూలోకంలో ధనం కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి మనకున్న వాటిని సహాయంలో ఉన్న వాళ్ళకి అవసరాలకి ఇచ్చేస్తే, దేవుని సేవ కోసం మనం ఖర్చు పెడితే, దేవుని పరిచయం చేయడానికి మనం ఖర్చు పెడితే ఏం కలుగుతుందంట? ఈ భూలోకంలో నీకు ఒక మంచి పేరు వస్తుందా రాదా? ఇప్పుడు నువ్వే ఉన్నావు, అవసరంలో ఎవరో ఉన్నారు, వాళ్ళు అడగపోయినా నువ్వు ఈ సహాయం చేసినావు, నువ్వు గుర్తుపెట్టుకుంటారు లేదా? ఆ ఊరు వాళ్ళందరూ చూసి బా ఎంత మంచోర్లా, ఎంత మంచోళ్ళు వీళ్ళు అంటారు లేదా? ఇక్కడ వస్తుందా లేక నీకు పేరు? సంఘంలో సంఘ విషయాల్లో సంఘ పరిచయం ముందు వెళ్ళడానికి నువ్వు ఖర్చు పెట్టినావు, నీ స్థాయి కొద్ది నువ్వు పని చేసినావు, నువ్వు ఖర్చు పెట్టినావు, ఆ సంఘంలో ఉన్న సేవకు నీకు తెలుస్తుందా లేదా? ఈ విశ్వాసి, ఈ విశ్వాసురాలు, ఈ విశ్వాసి దేవుని సేవ కోసం బహుగా ప్రయాసపడ్డారు, బహుగా ఖర్చు పెట్టారు, తమ శక్తిని దారిపోసారు, తమకున్న దాన్ని అంతా వ్యయం చేసి ఖర్చు పెట్టి దేవుని సేవను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయాసపడ్డారని గొప్పగా అందరి ఎదుటి సాక్ష్యం చెప్తారా లేదా? ఇప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుందా లేదా? భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారా లేదా? నిన్నే చెప్పిన ఏదైనా మేలు చేస్తే మర్చిపోవడానికి మనం అన్యాయస్తులేమో, కానీ దేవుడు అన్యాయస్తుడే కాదు. యేసు ప్రభు నువ్వు ఏదైనా ఆయన సేవ కోసం, ఆయన పరిచర్య కోసం నువ్వు ఏ చిన్న సహాయం చేసినా ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడే కాదు. నువ్వు నీ చేత్తో సహాయం చేస్తే దేవుడు దేవుని చేత్తో ఇస్తాడు. నీ చెయ్యి ఎంత? చపని మీ చెయ్యి ఎంత? చపని మీ చెయ్యి ఎంత? ఇంతే మీ చెయ్యి. దేవుడి చెయ్యి ఆకాశం కూడా పట్టదంట ఆయన చెయ్యికి. ఆయన చెయ్యి చెప్తే ఆకాశం భూములు కూడా ఆయన చేతిలో సరిపోవంట, అంత చెయ్యి అతను ఆయన చెయ్యి. అంటే నీ చేతితో నువ్వు చేస్తే దేవుడి చేతితో దేవుడు చేస్తాడు అనమాట కార్యాలు, దేవుడి పరిచర్య విషయంలో. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు మనము ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం భూలోకంలో ధనం కోసమే ప్రయాసపడుతున్నామా? పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ఏమన్నా కష్టపడుతున్నామా? భూలోకంలో ధనం సంపాదించుకుంటే ఖచ్చితంగా తినేవాళ్ళు ఎక్కువ అవుతారు, నీకు మనశ్శాంతి పోతుంది, సుఖంగా పడుకొని కూడా పడుకోలేవు, నీకు అన్ని బాధలు సమస్యలు ఎక్కువవుతాయి. అదే పరలోకంలో ధనం సంపాదించుకుంటే నీకు మంచి పేరు, మంచి పలుకుబడి, మంచి గౌరవము, మంచి స్థితి, మంచి స్థాయి నీకు ఈ భూలోకంలో దొరుకుతుంది. మరి ఏ ధనం మీద మనం ఆశ పెట్టుకున్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడే చెప్తున్నాడు యేసుప్రభే, భూలోకంలో ధనం మీద సంపాదించుకొని మీరు ప్రయాసపడద్దండి. అక్కడ చిమ్మెట ఉంది, తిప్పు ఉంది, దాన్ని తినేస్తాయి, దొంగలు కన్నం వేసి ఎత్తుకొని వెళ్ళిపోతారు, ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అయితే పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడు. ఎందుకు? అక్కడ చిమ్మెట లేదు, అక్కడ తుప్పు లేదు కొట్టేయడానికి, చెదలు లేవు తినేయడానికి, దొంగలు లేరు కన్నం వేసుకొని తీసుకుపోవడానికి. అది ఎప్పుడు నీకు స్థిరంగా ఉంటుంది. దానికి ఉన్న రెండు మార్గాలు. ఎవరైతే అవసరాలు ఉన్నారో వారిని మనం ఆదుకోవడం. రెండోదిగా దేవుని సేవ ముందుకెళ్ళడానికి మనవంతు సహాయాన్ని, మనవంతు ప్రయాసని, మనవంతు ఖర్చును మనం చేయడం. ఈ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ధనము పెరుగుతుంటుంది. చాలామంది అనుకోవచ్చు, ప్రవీణ్ కుమార్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడు కాబట్టి డబ్బులు పెడతాడబ్బా, అన్ని ఖర్చులు పెడతాడబ్బా, మనకేముంది అని అనుకోవచ్చు. అబ్బే, నాకుండే అప్పులే, నాకు వచ్చే శాలరీ 32,000 అనుకోండి, నేను కట్టే అప్పులే నెలకు 40,000 కడతాంట, వచ్చే శాలరీ 30,000. నాతో పోలిస్తే మీరే ఇంకా ప్రశాంతంగా, ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా తింటాంటారు. నిజమే నేను చెప్పేది. మీరు నా జాబ్ని చూస్తుంటారు, నేను కట్టే అప్పులకు చూడరు అనమాట. అయినా సరే నేను ఏం పట్టించుకోను. సేవ అంటే దేవుని సేవకు అసలు విస్తారంగా ఖర్చు పెడతాను. నేను విస్తారంగా ఖర్చు పెడతాను కాబట్టి నాకు అప్పనే అదే అనేది అనిపించదు నాకు. అరే నాకు ఇంత అప్పు ఉందే అనే బాధే నాకు కనిపించింది. ఎందుకంటే దేవుని సేవ అంటే, దేవుని పరిచర్య అంటే
నేను ఖర్చు పెట్టడానికి, ప్రయాసపడడానికి నేను ఎప్పుడు ముందుంటాను. వినండి, హల్లెలూయా. దేవుని సేవ అంటే, దేవుని పని అంటే దాన్ని ఖర్చు పెట్టడానికి, ప్రయాసపడడానికి, దేవుని పని చేయడానికి మనం ఎప్పుడు ముందుండాలి. ఎప్పుడు ముందుంటే మనకి ఈ అప్పు సమస్యలు, మనకు అప్పులు ఉన్నాయనే విషయాలు మనకు గుర్తురావు. ఎప్పుడు మనం శాంతిగా, ప్రశాంతంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాం. హల్లెలూయా. కావలసిన సమయంలో దేవుడు కావలసిన విధంగా మనకు కావలసిన అన్నిటినీ సమకూరుస్తాడు. ఏ దాంట్లో దేవుడు లోటు చేయడు, తక్కువ చేయడు. ఎప్పుడు నువ్వు సేవ కోసం విస్తారంగా ఖర్చు పెట్టాడు. అందుకే నేను ఏ సేవ అయినా సరే విస్తారంగా ఖర్చు పెడతాంటాను. నేను చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాను. డబ్బులు ఎక్కువ కాదు, నాకు దేవుడి మీద అంత ప్రేమ. నాకు లేకపోయినా సరే దేవుని ఖర్చు పెట్టాలా, దేవుని సేవ ముందుకు వెళ్ళాలా, దేవుని పరిచర్య జరగాల, ఆ సేవలు అనేక మంది లక్ష్యం పడాలా, అనేక మంది మారుమనసు పొందాలా, అనేక మంది దేవుని తెలుసుకోవాలా అనే ఈ బైబిల్ నేను చదువుకున్నాను కాబట్టి, ఈ వాక్యాలను చదువుకున్నాను కాబట్టి నేను అనుసరిస్తాను అన్నమాట. వారు తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారంట. తమకున్న ఇండ్లను, భూముల్ని, ఆస్తులను అమ్ముకొని మరీ సేవలకు ఇచ్చేస్తారంట. అయ్యా మీరు ఖర్చు పెట్టండి అయ్యా, సేవ చేయండి అయ్యా, పరిచర్య చేయండి అయ్యా. అలాంటి మనసు మనకి ఎప్పుడైతే వస్తుందో పరలోకంలో మనం ధనం పెరుగుతూ పోతుంది. ఆ ధనం కోసం మనం ప్రయాసపడాలి. అంతేగాని నాకు డబ్బులు ఎక్కువైపోయో, లేకపోతే నా దగ్గర వెనకాల కట్ల ముద్రించి పెట్టో కాదు. ఉన్నా లేకపోయినా దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని కార్యం అని తెలిస్తే నేను ఎప్పుడు ముందుంటా, వెనక పోను. దేవుని కార్యం అంటే దానికి ముందుండి ప్రయాసపడి, కష్టపడి ఆ పని, ఆ సేవ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయాసపడతా. అందుకే దేవుడు ఏ విషయంలో నన్ను ఎప్పుడు తక్కువ స్థితిలోనూ, తక్కువ స్థాయిలో ఎవ్వరు ముందుగానే తలదించుకునే పరిస్థితి ఎప్పుడు రానివాడు అనమాట. అందరికంటే ఉన్నతమైన మంచి స్థాయిలోనే, మంచి ప్లేస్లోనే దేవుడు తెలియని నా గొప్పలు చెప్పుకోవడానికి చెప్పట్లే. దేవుని సేవ కోసం ప్రయాసపడితే దేవుడు మనల్ని ఎంత గొప్పగా దీవిస్తాడు, ఎంత గొప్ప స్థాయిలో ఉంచుతాడు అనేది చెప్పాలనే ఇదంతా నేను చెప్తున్నాను అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో డబ్బు సంపాదించడం ముఖ్యమే. దేనికోసము? మన అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే. అంతే తప్ప డబ్బు సంపాదించుకోవడానికే బ్రతకూడదు. మన దృష్టి అంతా దేని మీద ఉండాలంటే పరలోకంలో నాకు ధనం కలగాల, పరలోకంలో నాకు ఆస్తి ఐశ్వర్యం కలగాల, పరలోకంలో నాకు భూమి, ఇండ్లు, ఆ స్థలాలు కలగాల. ఆ ఉద్దేశంతో ఈ భూమి మీద మనం బ్రతికితే, ఆ ఉద్దేశం కలిగి మనం ఇతరులకు సహాయం చేస్తూ దేవుని సేవ కోసం, పరిచర్య కోసం మనం ఖర్చు పెట్టి ముందుకెళ్తూ ఉంటే అప్పుడు దేవుని పరలోక రాజ్యంలో మనకు ధనము కలిగి మనం ఉన్నతమైన స్థాయి, ఈ భూలోకంలోనూ ఉన్నతమైన స్థాయిలోనే ఉంటాము, పరలోకంలో కూడా దేవుని ఎదుట ఉన్నతమైన స్థాయిలోనే బలా నమ్మకమైన మంచి దాసుడులని మనం పిలిపించుకుంటాం దేవుడి దగ్గర. కాబట్టి అలాంటి కృప మనకందరికీ దేవుడు దయచేయాలని, ఈ భూలోకంలో ఉన్న ధనము కంటే పరలోకంలో ధనం సంపాదించుకోవడానికే మనం ఎక్కువగా ప్రయాసపడాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి దేవ, యేసయ్య పరమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా మరొకసారి ప్రభా నా ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా పరలోకంలో ధనం సంపాదించుకోండి, భూలోకంలో ధనం సంపాదించుకుంటే ఆ ధనాన్ని తినేసే చెదపురుగు లాంటి వాళ్ళు, తుప్పు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనాన్ని దొంగతనముగా తినేసే దొంగలు ఎంతోమంది ఉన్నారు. ఆ ధనం మీరు అనుభవించకుండానే చనిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ భూలోకంలో ఉండే ధనం మీద కాకుండా పరలోకంలో ఉండే ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. అక్కడైతే చెదపురుగులు లేవు, త్రుప్పు లేదు, దొంగలు లేరు. మీ ధనం, మీ ఆస్తి స్థిరంగా ఉంటుంది. కాబట్టి పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. వాటికున్న రెండు మార్గాలు. ఒకటి, ఆపదలో ఉన్న వారికి, సహాయం అవసరమైన వారికి నీ చేతిలో సహాయం చేసే పరిస్థితి నీకు ఉన్నప్పుడు ఆలోచించకుండా వాళ్ళకి సహాయం చేయండి. వారి దగ్గర నుంచి మరలా ఏది ఆశించకుండా వారికి సహాయం చేయండి. అలాగే దేవుని సేవకు, పరిచర్యకు ఏదైనా అవసరమైనప్పుడు వెనక ఆలోచించకుండా మీకున్న వాటిని ఖర్చు పెట్టుటకు, మీకు ఉన్న వాటిని దేవుని సేవకు ఇచ్చుటకు
దేవుని సేవ ముందు జరుగునట్లు ప్రయాసపడటకు ఖర్చు పెట్టండి, ప్రయాస పెట్టండి, అప్పుడు మీకు పరలోకంలో ధనం కలుగుతుందని చెప్పి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఈ రోజులు ప్రభా ఈ భూలోక ధనం మీదే, ఈ భూలోకంలో డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి మేము ప్రయాసపడలేము నాయన. పరలోకంలో ధనం సంపాదించుకోవడానికి మేము ప్రయాసపడలేదను తండ్రి. మాటలు విన్న తర్వాత అయినా ప్రభా పరలోక ధనం మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, మా చేత అయినప్పుడు ప్రభా వారి అవసరాలు తీర్చినట్టు ప్రభా, వారి ఇబ్బందుల్లో మేము కూడా సహాయం చేయనట్టు ప్రభా మా హృదయాలు మీరు స్థిరపరచండి, బలపరచండి నాయన. అలాగే తండ్రి ఇదిగోనైనా దేవుని సేవకి ఏదైతే అవసరమో, దేవుని పరిచర్యకి ఏదైతే అవసరమో నాయన, అలాంటి అవసరాలు మాకు తెలియబడినప్పుడు ప్రభా అవసరాలు తీరేటట్లనైనా మేమే ముందుండటకు సహాయం దయచేయండి ప్రభా. దేవుని పరిచర్యలో అవసరమైన వాటన్నిటి తీర్చుటకునైనా మేము ఖర్చు పెట్టడానికి సహాయం దయచేయండి. మాకున్నవి కోల్పోవడానికి మాకు సహాయం దయచేయండి. మేమే ముందు ఉండి ప్రభా, ముందు పడి ప్రభా దేవుని సేవ, దేవుని పరిచర్యనైనా ముందుకు వెళ్ళటకునైనా మాకు సహాయం దయచేయమని బతిలాడుకుంటున్నాం ప్రభా. కృప చూపించండి అయ్యా, కనికరం చూపించండి, కృపలో జ్ఞాపకం చేసుకోమని బతిలాడుకుంటూ కృప చూపిస్తాను నమ్ముతూ విశ్వసిస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. మా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నాతో సమస్తమైన పరిశుద్ధ నామములో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యాలను ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మనం ముఖ్యంగా ఈ భూలోకంలో ధనం కాకుండా పరలోకంలో ధనం సంపాదించుకునేందుకు నేను పేదలకు సహాయం చేస్తాను, దేవుని పరిచయం ముందుకెళ్ళడానికి నా వంతు సహాయాన్ని ఖచ్చితంగా చేస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతో నడిపించి జీవించి ఆశ్రయించి బలపరి స్థిరపరచుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను,